నుండి కావలసిన మాటలు ప్రభువైన యేసుక్రీస్తు నామమున దయచేయును గాక. ఆమేన్. దేవుని ప్రియులారా, క్లుప్తంగా కొన్ని మాటలు చెప్తాను, శ్రద్ధగా మీరు మనసు పెట్టి వినండి. కొలస్సీలకు రాసిన పత్రిక మీద ఎంతమంది క్విజ్ రాస్తున్నారు? మీరు క్విజ్ లో పాల్గొన్న వారు చేయుతారా? కొలస్సీ పత్రిక మీద నేను ఈ క్విజ్ పేపర్ తయారు చేస్తున్నప్పుడు నాకు ప్రభు కొన్ని మాటలు ఇచ్చేది. అదే నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. అదేంటంటే, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18లో ఏముంది? సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. మరి అదే 2వ అధ్యాయం చూడండి, 10 చదవండి, 2:10. మరి ఆయనందు మీరును 2:10 ఆయనందు మీరును సంపూర్ణులై ఉన్నారు. ఆయన సమస్త ప్రధానులకు అధికారులకు శిరస్సై ఉన్నాడు. ఇది మీకు క్వశ్చన్ ఇచ్చాను, గుర్తుందా? 1 ఆయన సంఘమునకు శిరస్సు, 2 ఎవరికి? అధికారులు ప్రధానులకు ఆయన శిరస్సు. ఇప్పుడు యేసుక్రీస్తునందు దేవుడు సమస్తమును కలుగజేశాడు. ఆయన కొరకు, ఆయనను బట్టి, ఆయనకే ఇవన్నీ నిర్మింపబడ్డాయి, ఆయన కొరకే నిర్మింపబడ్డాయి. ఏమన్నాడు? దృశ్యమైనవి, అదృశ్యమైనవి, ఉన్నవి, రాబోయే ప్రభుత్వాలు, అధికారాలు అన్ని కూడా క్రీస్తునందే నిర్మింపబడ్డాయి. అయితే 2:18లో 1:18లో వాడిన మాట ఏంటంటే, ఆయనకు వాటిలో ప్రాముఖ్యత కలుగు నిమిత్తం అనే మాట ఉంది. అంటే ఇవన్నింటినీ దేవుడు ఎందుకు నిర్మించాడు? క్రీస్తుకి వాటన్నిటిలో ప్రాముఖ్యత కలగాలని నియమించాడు. మరి క్రీస్తుకి ప్రాముఖ్యత ఎందులో కలగదో దానిని ఆయన యూజ్లెస్ గా మారిపోద్ది. మారిపోద్ది, అదే నిష్ప్రయోజనంగా మారిపోద్ది, పనికిరానిది అయిపోయింది. ఇప్పుడు ఒక వ్యక్తి స్కూల్ నడుపుతున్నాడు అనుకోండి, స్కూల్లో అన్నింటిలో దేనికి ప్రాముఖ్యత కొరకు అది నిర్మిస్తారు? దేని ప్రాముఖ్యత కొరకు అవన్నీ నిర్మిస్తారు? ఏంటి గట్టిగా చెప్పండి. విద్య కొరకు. కుర్చీలు కొన్నా దేని కొరకు? మనకు కూర్చోవటానికి అనిపిస్తుంది, కానీ దేని కొరకు? విద్య కొరకు. ఓ మంచి గది నిర్మించాడు, విద్య కొరకు. ఓ మంచి బోర్డు కొన్నాడు, విద్య కొరకు. అంటే అన్నిటిలో వాళ్ళ మెయిన్ ఎయిమ్, థీమ్ ఏమై ఉంటదంటే, విద్య, బెస్ట్ విద్యను మేము ఇవ్వాలి అనే దానిలో ఏది చేసినా దాని కొరకే చేస్తాడు. ఇప్పుడు దేవుడు సమస్తమును సృష్టించాడు కదా. ఈ సమస్తమును సృష్టించినప్పుడు తండ్రి అభీష్టం ఏంటి? వీటన్నింటిలో క్రీస్తుకి ప్రాముఖ్యత కలగాలి అని నిర్మించాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఒక కంపెనీ ఉంది. కంపెనీని ఎందుకు నిర్మిస్తారు? ఆ కంపెనీ ఏదైతే ప్రొడక్ట్, పనిని అది కలిగి ఉందో ఆ పనికి ప్రతిబింబాలుగా, ఉనికిని చాటేదిగా ఉండటం కొరకే వాటిని వారు నిర్మిస్తారు. కలద్దాలు ఉన్నాయనుకోండి, చిన్న గ్లాస్ అయినా మంచి గ్లాస్, ఏ గ్లాస్ అయినా ఉద్దేశం ఏంటి? వాళ్ళకి అతడి చూపును మెరుగుగా కనబడేటట్టు చూపించాలి. ఈ అర్థం అంటే చూపు బాగా కనబడాలి అనే ప్రాముఖ్యత అద్దాలు నిర్మించేవాడికి ఉంటుంది. స్కూల్ నిర్మించిన వాడికి విద్య ప్రాముఖ్యత అయిన ఉంటుంది. మంచిగా అన్ని బాగా కట్టాడండి, ఎవడు పాస్ అవ్వట్లేదు, ఏం చేస్తారు? ఆ స్కూల్ ఏమవుతుంది? మూతపడుతుంది. అలాగే అద్దాలు అమ్ముతున్నాడు కానీ 4 రోజులకి అద్దాలు పని చేయట్లేదు అనుకోండి, ఏం చేస్తారు? ఆ షాప్కి ఎవడు వెళ్ళడు. ఇప్పుడు మీరు వినండి, యేసుక్రీస్తుకి అన్నింటిలో ప్రాముఖ్యత కలగాలని అన్నింటినీ ఆయన నిర్మించాడు. కాబట్టి ఆయనకి ఎందులో ప్రాముఖ్యత ఉండదో అదేమవుతుంది? మూతపడుతుంది, నిష్ప్రయోజనం అవుతుంది, యూజ్లెస్, పనికిరాని అయిపోతుంది.
కాబట్టి ఇప్పుడు అది పనికొచ్చేదిగా ఉండాలంటే అది ఎందుకొరకు నిర్మింపబడదో ఆయనకి అది ప్రాముఖ్యతను ఇవ్వగలగాలి. ఇప్పుడు నిన్ను నన్ను ఎందుకు చేసేది? నిన్ను నన్ను ఎందుకు చేసేది? ఆయన పోలిక, ఆయన స్వరూపం, ఆయన మహిమ, ఆయన ప్రతిబింబాలకు ఉండాలి. అంటే దేవుడు నన్ను ఎందుకు చేశాడు అనుకున్నారంటే అన్నారు అనుకోండి, ఎందుకు చేసేది? నిన్ను 4 సినిమాలు చూసి 6 సీరియల్ చూడటానిక? అందుకే ఆయన నిర్మించింది. లేదంటే తెల్లారి లేస్తే పక్కలతో గొడవ పెట్టుకోవటానిక? తెల్లవారు లేస్తే పాడైపోయే కడుపు ఉందిగా మనకి, దీని పోషణ కొరక. తెల్లారి లేస్తే దేని కొరకు మన బతుకు? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం సంపాదించుకోవాలి, ఏం కూడబెట్టుకోవాలి, అందుకొరక దేవుడు నన్ను నిర్మించింది. ఇవన్నీ కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. అంటే దేవుడు నన్ను నిర్మించడం వెనుక ఉద్దేశం ఏంటంటే నాలో ఆయనకి ప్రాముఖ్యత ఉండాలని నన్ను దేవుడు నిర్మించాడు. ఇప్పుడు ఎప్పుడు నాకు ఈ విషయం అర్థమవుతుందో, నేను తినినా త్రాగినా, పడుకున్నా లేచినా, నడుస్తున్నా నిద్రిస్తున్నా, అన్నింటిలో దేనికి ఇస్తారు ప్రాముఖ్యత? క్రీస్తుకి. అప్పుడు ప్రాముఖ్యత ఇచ్చానని రుజువేంటి? నేను ప్రాముఖ్యత ఇస్తున్నాను అంటానికి రుజువేంటి? వాటిని గురించి నేను మాట్లాడటం ప్రారంభిస్తాను. వాటి గురించి ఎక్కువ నేను మాట్లాడతాను. అప్పుడు నా జీవితం యూజ్లెస్ అవుతుంది, అంటే నిష్ప్రయోజనం, పనికిరానిది అవ్వదు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీకు బలం ఉంది, ఆరోగ్యం ఉంది, ధనం ఉంది అనుకోండి, మీరేమనుకుంటారు? ఎవరు కనబడరు మీకు, ఎవరు వినపడదు, ఏది వినపడదు మీకు, ఏది వినపడదు, ఎవరు కనబడదు. కానీ బలం తగ్గినప్పుడు, బలం తగ్గితే మనకి ఎన్ని కాళ్ళు? 2. మూడో కాలు ఎప్పుడు వస్తుంది? ఇక్కడ ఎవరైనా మూడో కాలు పట్టుకొని వస్తాడ్రా? ఎవరు లేరు. కానీ నాకు మూడో కాలు అవసరమైంది అంటే అర్థం ఏంటి? అప్పుడు నాకు తెలుస్తుంది అనమాట నేను ఎంత బలహీనుడు. అందుకే ప్రసంగి గ్రంథం 12:1 ఏమంటాడంటే, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే, వాన వెలిసిన తర్వాత మేఘాలు మరలా కమ్మకముందే, సూర్య చంద్ర నక్షత్రములు కనగా తేజస్సుకు చీకటి కమ్మకముందే నీ బాల్య దినములు నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో అన్నాడు. అందులో రెండో మాట ఏంటి? మనం 12 మాట ఏంటండి? ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని. అదే ఉందా రెండో మాట? దుర్దినములు రాకముందే. రెండో మాట ఏంటి? ఇప్పుడు వీటి యందు నాకేం లేదు. ఇప్పుడు మీలో ఎవరినైనా సంతోషం లేని రోజా ఇది? మీకు యవనస్తులను అడిగాను అనుకోండి, జాన్ నీకు ఈ రోజు సంతోషం లేని రోజా? పేరు దీపక్, నీకు సంతోషం లేని రోజా ఇది? చార్లెస్, యవనస్తులను ఎవరిని అడిగిన ఏమంటారు? ఇప్పుడు కొంచెం 70 ఏళ్ళ దగ్గరికి వెళ్తాం, 75 ఏళ్ళు, వాళ్ళు అడగండి ఏమంటారు? చాలండి, చాలు అంటారు. ఎందుకు? బాధ్యతలన్నీ తీర్చాం. కానీ సుశీలమ్మ గారి దగ్గరికి వెళ్ళి అడిగారు అనుకోండి, ఏమంటారు? ఇంకా బ్రతకాలన్నా అంటారు ఆయన. నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు నాకు ఎంతగా వినబడిన శబ్దం అదే. నేను అడిగాను ప్రభువుని, నాకు ఇంకా బతకాలి, టైం ఇవ్వని అడిగానయ్యా అంటున్నాడు నిన్న మా ఆదివారం. అంటే ఆ వయసు వచ్చిన ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదు అనే మనసు లేదు. వారు మాట్లాడుతున్నప్పుడు నేను విన్నాను. ఎప్పుడైనా అటువంటి పదం వాడుతారేమో అని చాలాసేపు కూర్చొని మాట్లాడుతున్న ఆ పదం రావట్లేదు ఆ నోట్లో. ఎందుకంటారు? సృష్టికర్త స్మరణలో ఉంటే ఆ మనసు రాదు మన దేవుని స్తోత్రం.
ఆయన స్మరణలు లేదనుకోండి, యవనస్తులుగా ఉన్నా సరే ఏమనిపిస్తుంది? ఎందుకు వచ్చిన బతుకు అనిపిస్తుంది. అందుకే మనిషికి ఏ స్మరణ ఉండాలి? సృష్టికర్త యొక్క స్మరణ ఉండాలి. నువ్వు లేచినా, కూర్చున్నా, పండుకున్నా, నడుస్తున్నా ఏం చేయాలి? వాటి గురించే మాట్లాడాలి. అప్పుడు ఏం జరుగుతుందంటే నీ ఒళ్ళంతా కూడా జీవంతో నిండుతుంది. దేవుని స్తోత్రం. నీ బాడీ అంతా దేంతో నిండుతుంది? జీవం. కనుక ఇప్పుడు వినండి, నిన్నెందుకు దేవుడు చేశాడు? నీ జీవితంలో ఆయనకు ప్రాముఖ్యత కలుగు నిమిత్తం నిన్ను చేశాడు. నువ్వెందుకు వరకు మరి చెప్పు, ఆయనకి ఎంత ప్రాముఖ్యత ఉందా నీ జీవితంలో? నువ్వెంత ప్రాముఖ్యత ఇస్తున్నావు ఆయనకి? ఎంత ప్రాముఖ్యత ఇస్తున్నారు యవనస్తులు? నువ్వు ప్రాముఖ్యత ఇస్తే నీకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రావు. ఆమెను అన్నారండి ఒకరు. అద్భుతం. దేవునికి మహిమ కలుగును గాక. నాకు సంతోషం లేదని చెప్పే సంవత్సరాలు రావు నీకెక్క. నువ్వు ఎప్పుడు చూడు హ్యాపీగా ఉంటావు. కనుక దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నప్పుడు దేవుని ప్రియులారా, అందుకొరకే దేవుడు అన్నిటినీ కలుగజేసింది. రెండో మాట ఏంటి? ప్రధానులు అధికారులకు ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఎవరికి? ప్రధానులకి, అధికారులు. ఇప్పుడు దేవుడు అధికారాలు ఇచ్చాడు, ప్రధానత్వం ఇచ్చాడు. వాళ్ళు ఈయనకు ప్రాముఖ్యత ఇవ్వలేదు అనుకోండి, ఏం చేస్తాడు? తరువాత ఒక మాట ఉందండి, ఏమనంటే అధికారులను, ప్రధానులను నిరాయుధులను చేసాడని ఉంది. అధికారులు, ప్రధానులను ఏం చేశాడు ఆయన? నిరాయుధులు. అంటే అధికారం అనే ఆయుధం ఉండగానే అధికారం అనే ఆయుధాన్ని వాళ్ళు వాడలేకపోతున్నారు. వారికి ప్రధానత్వం అనే ఆయుధం ఉండగాని ఆ ఆయుధాన్ని వాళ్ళు వాడలేకపోతున్నారు. గమనించండి. కాబట్టి మనల్ని దేవుడు సృష్టించాడు. మనలో కూడా ఎవరికి ప్రాముఖ్యత ఉండాలి? అప్పుడు నీ జీవితం ఏమైపోద్ది? కాబట్టి నువ్వు లేచినా, కూర్చున్నా, నడుస్తున్నా, పండుకున్నా వీటి గురించి ఎక్కువ మాట్లాడాలి. దేవుని స్తోత్రం. వీటి గురించి ఎక్కువ మాట్లాడాలి. మీకు, నాకు కూడా తెలియదు, మన పెద్దలు చెప్పారు. ఓపి త్యాగ్ అనేవాడి టైంలో ఒక బిల్లు ప్రవేశపెట్టారు క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో. అప్పుడు సంఘాలన్నీ ప్రార్థన చేసాయి. 10 రోజులకి గవర్నమెంట్ పడిపోయింది. మీకు తెలుసా విషయం? 10వ రోజు పడిపోయింది గవర్నమెంట్. ఆయనకు ప్రాముఖ్యత లేని అధికారాలు ఏవైనా పడిపోవలసింది. మరి అధికారాలే కాదు, మనలో కూడా ఆయన ప్రాముఖ్యత లేకపోతే మనం పడిపోం. కానీ నిరుపయోగం అయిపోతాం. సారవంతంగా ఉండవు, ప్రకాశవంతంగా ఉండవు, ప్రయోజనకరంగా ఉండవు. తల్లిదండ్రులకి అంటే కన్నవారికి, సమాజానికి, సంఘానికి, అయిన వారికి ఎవరికి మనం ప్రయోజనకరంగా ఉండలేదు. నిజంగా వీడు పుట్టినందుకు ఆయన బాధపడతారు, కానీ ఆయనకు ప్రాముఖ్యత ఇచ్చిన వ్యక్తుల్లో అతడు పుట్టినందుకు అనేకులు సంతోషిస్తారు. దేవుని స్తోత్రం. కనుక పుట్టినందుకు సంతోషించాలి అంటే గుర్తుపెట్టుకోండి, క్రీస్తుకి అన్నింటిలో ప్రాముఖ్యత. అందుకోసమే నన్ను అనండి, ఎందుకోసం? క్రీస్తుకు ప్రాముఖ్యత కలగటం, స్వతంత్రాలు, తలంపులు చెడగొట్టబడాలి. కనుక మీ నవ్వు చెరిగిపోకూడదు. స్తోత్రం చెప్పండి. ఎందుకంటే మనస్సును కృంగదీసి నవ్వు ఆగిపోయేటట్టు అపవాది చేస్తాడు. మనస్సు కృంగితే నవ్వు ఆగిపోయింది. కానీ నీవు క్రీస్తుకు ప్రాముఖ్యత ఇస్తే నీ మనస్సు కృంగదు, నీ నవ్వు ఆగదు.
నిజంగా గొల్లియాతు దగ్గరికి దావీదు వస్తున్నప్పుడు గొల్లియాతుకి ఎలా కనబడ్డాడంటే నిజంగా ఎంత ఎగతాళిగా ఉందంటే ఆ వాతావరణం ఒకసారి ఊహించండి ఎంత నవ్వులాటగా ఉంది, ఎంత ఎగతాళిగా ఉందో. ఎందుకంటే దావీదుకి నిజంగా ఆయన చూస్తే నవ్వు వచ్చింది. దావీదు గురించి అన్న ఒక మాట చెప్తాను. యెహోవా యుద్ధాలు చేశాడు దావీదు. ఎవరి యుద్ధాలు? యెహోవా యుద్ధాలు. మన యుద్ధాలు చేస్తాం, కానీ దావీదు దేవుని యుద్ధాలు చేసేది. అందుకే దావీదు నోటి మీద నవ్వు దేవుడు చెరగనివ్వలేదు. స్తోత్రం. కాబట్టి సమస్య చూస్తున్నప్పుడు ఎలా ఉండాలి? కృంగిపోకూడదు. ఏం చేయాలి? నువ్వెంత, నీ బలం ఎంత, నీ శక్తి ఎంత. ఎందుకంటే సిలువ నీ మీద జయాన్ని పొందింది. సిలువ జయోత్సాహంతో అని ఉంది కదా. ఆ సిలువలో ఈ సమస్యకు జయాన్ని ఆయన మాకు అందించాడు అని మీ రోగాన్ని చూసి చెప్పండి అలాగా. ఎందుకంటే మీ రోగమే మీకు గొల్లియాతు. దాంతో చెప్పాలి, నా నవ్వుని చెరిపివేయటానికి వచ్చిన రోగమా, సిలువ దీని మీద జయాన్ని పొందింది. నువ్వు నిరాయుధుడవు, నీవు నాకు నొప్పి కలిగించలేవు. మీరు అలా ఎప్పుడైతే యాక్షన్ తీసుకుంటారో సమస్య మీద, విజయం మందే. దేవుడి మాటలు మనం వినికిల్లో దీవించను కాదు.